గురువుగారు, వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, ప్రసాదాలు గాని, లేకపోతే పువ్వులు ఏవంటే ఎక్కువ ఇష్టమంటారు? అమ్మవారి యొక్క పూజా విధానానికి అనేక రకములైనటువంటి ప్రామాణికాలు ఉన్నాయి. హ్మ్. నిజానికి అమ్మవారికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టము. హ్మ్. అలాగే అమ్మవారికి పరమాన్నము, పాయసము చాలా ప్రీతికరమైనటువంటిది. హ్మ్. అలాగే వారాహి అమ్మవారికి అనేక రకములైనటువంటి పదార్థాలనేటటువంటి దాంట్లో ఈ వారాహి అమ్మవారికి పరమాన్నం అంటే బెల్లముతో చేసినటువంటి పరమాన్నం చాలా ప్రీతికరమైనటువంటిది. హ్మ్. ముఖ్యంగా అమ్మవారికి ఇప్పుడు చాలామంది ఈ మార్కెట్‌లో కొనుక్కొని వస్తున్నారు గానీ, హ్మ్. ఎప్పుడైతే అమ్మవారికి మనం స్వయంగా మనం చేతితో అంటే చెట్టు నుంచి కోసుకొచ్చేటటువంటి పువ్వులు నువ్వు ఏదైనా పెట్టు. హ్మ్. అది చిన్నదా, పెద్దదా లేదంటే నేను అలంకరణ కోసం ఈ పువ్వులే తీసుకొస్తాననేటటువంటి లేదు. నువ్వు చెట్టు నుంచి తీసుకొచ్చే ఏ పుష్పమైనా అమ్మవారికి పెట్టొచ్చు. హ్మ్. అమ్మవారికి యెల్లో కలర్‌లో ఉన్నటువంటి పుష్పాలు లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు చాలా ఇష్టం. హ్మ్. కాబట్టి మందార పుష్పాలుంటాయి, గులాబీ పూలుంటాయి, ఎరుపు రంగులో ఉన్నటువంటి అనేక రకాల పూలుంటాయి, గన్నేరు పూలుంటాయి. హ్మ్. ఇవన్నీ గూడా గన్నేరు పూలంటే అమ్మవారికి చాలా ప్రీతికరం. ఓకే. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి గన్నేరు వృక్షము ఏదైనా దేవతకు సమర్పించాలి అని అంటే గనక అది వారాహి అమ్మవారికి సమర్పించాలి. అలాగే గన్నేరు ఆ యొక్క సమిధలతో యజ్ఞం గూడా జేస్తారు. అది చాలా వైశిష్టం అమ్మవారికి. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటిది పరమాన్నం, పాయసాన్నం. ఇష్టమైనటువంటి పువ్వులొచ్చేసేసి గన్నేరు పువ్వులు, మందార పుష్పాలు, అలాగే యెల్లో కలర్‌లో ఉన్నటువంటి ఏ పుష్పాలైనా అమ్మవారికి పెడితే గనక చాలా ఇష్టమైనది ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి హ్మ్. ఉదాహరణకి ఎందుకు ఇవన్నీ పెట్టాలి? అమ్మవారికి ఏది పెట్టినా తీసుకుంటుంది కదా! అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే గదా! అని అనుకుంటాం. కానీ హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఎవరికైనా ఏదైనా ఇష్టమైనటువంటిది పెట్టారనుకోండి, హ్మ్. ఎంతో సంతోషిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. తర్వాత ఎగ్జాంపుల్‌గా మీకొక స్వీట్ అంటే ఇష్టమండి. హ్మ్. ఆ స్వీటు మీకు పెట్టగానే ఫస్ట్ మీరు ఆనందిస్తారు. అబ్బా! నాకిష్టమైన స్వీట్ వచ్చింది. హ్మ్. అది తిన్నామనుకోండి మనసు చాలా సంతృప్తి అయిపోతుంది. అవును. అలాగే అమ్మవారికి కూడా అన్నీ ఇష్టమే. ఇది ఇష్టం లేదు, ఇది కష్టము, ఇది పెట్టకూడదు అనేది ఏం లేదు. హ్మ్. ఇష్టమైనటువంటివి పెట్టడం ద్వారా మనకు సంతోషంతో పాటు అమ్మవారు సంతోషిస్తుంది. అరే! నాకిష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టారు. నాకిష్టమైనటువంటి రంగులో ఉన్నటువంటి పుష్పాలు పెట్టారు. నాకిష్టంగా చక్కనైనటువంటి చీర పెట్టారు. నాకిష్టంగా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేశారు అనేటటువంటి అమ్మవారు కూడా హ్మ్. ప్రత్యక్షంగా ఏదీ కనిపించదు. హ్మ్. శక్తి అంటేనే అది గాలిలో, పంచభూతాలలో సంచరించేటటువంటి తత్వం అది. హ్మ్. శక్తి అనేది నీకెప్పుడు కంటికి కనిపించదు. అది అనుభూతి ద్వారా తెలుస్తుంది. అవును. మనం మనస్ఫూర్తిగా దాన్ని అనుభవించాలే తప్ప, అది నాకు కనిపించాలి, అమ్మవారొచ్చి నైవేద్యం తినాలి అనేది ఎప్పటికీ కూడా జరగనటువంటిది. హ్మ్. అది ఏదో సత్పురుషుల యొక్క ఫలితం వల్లనో, హ్మ్. లేదా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి కొన్ని వింతలు కనిపించవు. అవునండి. బికాజ్ ఏంటంటే, వాడు చేసుకున్న పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల అది ఏదైనా జరుగుతుండొచ్చు కానీ మిరాకిల్స్. హ్మ్. అంతే తప్ప ప్రతి ఒక్కరు నేను పూజిస్తున్నాను, నాకు మంచి జరగట్లేదు. హ్మ్. అయ్యో! నేను అమ్మవారికి అన్నీ సమర్పిస్తున్నాను, నాకేమీ ప్రత్యక్షం జరగట్లేదు. అవ్వట్లేదు. అవ్వట్లేదు. హ్మ్. ఇవన్నీ గూడా మనిషి యొక్క బిహైండ్‌కి అంటే మనిషి ఆ కోణాన్ని మర్చిపోయి అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. హ్మ్. నాకు కష్టమొచ్చిందంటే నేను స్వయంగా తప్పు చేశాను కాబట్టి నాకు కష్టమొచ్చింది అని అనుకోవాలి. హ్మ్. నాకు పుణ్యం వచ్చింది కాబట్టి నాకు పుణ్యం వస్తుంది అంటే నేను ఈరోజు ఈ కర్మ చేయడం వల్ల నాకు పుణ్యం వచ్చిందని ఎవరైతే విశ్వసిస్తారో తప్పకుండా వాడికి జీవితాంతం పాజిటివే కలుగుతుంది తప్ప నెగెటివ్ అనేటటువంటిది ఉండదు. దీన్ని అర్థం చేసుకోవాలి. హ్మ్. మనిషి ఎప్పుడు దైవిక తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రకంగా ఉండాలి అంటే, నువ్వు మంచి చేస్తున్నావంటే తప్పకుండా దాని కర్మ ఫలితం ఇవాళ కాకపోయినా రేపైనా అనుభవిస్తావు. అవును. చెడు చేశావు అనంటే గనక దానికి కూడా నువ్వు అనుభవిస్తావు. అది ఎలా అనుభవిస్తావు అనేటటువంటి దైవిక తత్వంలో అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని నువ్వు అర్థం చేసుకుంటే అన్ని రకాలుగా మనిషి సత్ప్రవర్తనతో ఉంటాడు. హ్మ్. భగవంతునిపై విశ్వాసంతో ఉంటాడు. ఈ మధ్య కాలంలో హ్మ్. ప్రతి ఒక్కరికి భగవంతుడిపై విశ్వాసం పెరిగిపోయింది. హ్మ్. భక్తి పెరిగిపోయింది. అందరికీ చేసుకోవాలనేటటువంటి ఆలోచన పెరిగిపోయింది. హ్మ్. మీరొకటి గమనించారో లేదో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులంటే హ్మ్. మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు గూడా అవును. వారాహి నవరాత్రులు చేస్తున్నారు. అవును. వారాహి దీక్షని తీశారు. హ్మ్. వారాహి రథయాత్రను తీశారు. వారాహి యొక్క తన వాహనానికి వారాహి అనే ఆ పేరు తర్వాతే పెట్టారు. కలిసొచ్చిందని తర్వాత గూడా కలిసి అంటారు. ఆయన అమ్మవారిని చాలా ఉపాసిస్తారమ్మా. హ్మ్. ఆషాఢ మాసం వచ్చిందంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా గమనిస్తే కాళ్ళకి చెప్పులు వేసుకోరు. హ్మ్. చక్కగా దీక్షా వస్త్రాల్లో ఉంటారు. హ్మ్. 9 రోజులు ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పళ్ళ మీదనే ఉంటూ ఉంటారు. ఇలా హ్మ్. అనేక రకాలైన అంటే అంత గొప్ప గొప్ప వాళ్ళే ఇలాంటి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అంటే సామాన్యులు మనం ఆరాధించడంలో ఏ తప్పు లేదు. హ్మ్. అమ్మవారిని ఆరాధించడం వల్ల సినిమా రంగం వాళ్ళకు, హ్మ్. నాటక రంగం వాళ్ళకు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు
ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు వస్తాయమ్మా. అంటే అవకాశాలు లేనటువంటి అవకాశాలు కల్పిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మవారు తిరిగేటటువంటి బంగారు రథంలో ఎప్పుడూ కూడా ఒక అమృత భాండాగారం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే కనుక ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో, ఎవరికి మీదనైతే బ్లాక్ మ్యాజిక్ చేశారో, ఎవరి యొక్క ఇంటి పరిస్థితి బాగాలేదో వాళ్ళకి ఏం చేస్తారు అని అంటే కనుక ఈ యొక్క అమృత భాండాగారం ఉన్నటువంటి బిందువులు అమ్మవారే స్వయంగా తన చేత్తో వాళ్ళ మీద చల్లుతుందట. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అలా చల్లినప్పుడు ఏమవుతుందంటే తన జీవితం మారిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి శక్తులు అమ్మవారి యొక్క వైభవంలో దాగి ఉన్నాయి. ఆ అమ్మవారి యొక్క వైభవం మీకు తెలియాలంటే దేవి భాగవతం చదువుకోండి. దేవి భాగవతంలో అమ్మవారి యొక్క వైభవం వస్తుంది. అలాగే ఆ అమ్మవారి యొక్క వైభవం చదువు వారాహి అమ్మవారి యొక్క గ్రంథం ఒకటి దొరుకుతుంది. దాంట్లో కూడా ఇవన్నీ పొందుపరి. నేనేదో కొత్తగా చెప్పడం కాదు, తెలుసు కాబట్టి చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన మాటలు మీకు దేంట్లో కనిపిస్తాయంటే అమ్మవారి యొక్క వైభవంలో కనిపిస్తాయి. మీరు ఒక్కసారి చూసుకోండి. ఓకే, మాకు మా ప్రేక్షకులకి తెలియని వారాహి నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.